ఏపీ సీఎం చంద్రాల సార్కు సెంట్రల్ సర్కారు పెద్ద షాక్ ఇచ్చింది కదా. బనకచెర్ల ప్రాజెక్టు బంద్ పెట్టాలని ఏపీకి కేంద్ర ప్రభుత్వం నోటీసులు కూడా పంపిందట. అగో ఓ దిక్కు ఏపీలో కూటమి సర్కారుతో పొత్తులనే ఉండే, అసొంటిది మోడీ సర్కారు చంద్రాల సార్కి ఇట్లా మొండిచేయి చూపించడేంది అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు మొత్తం అరుచుకుందాం పాండ్రి. ఏపీ సీఎం చంద్రాల సారు శానా దినాల సంధి బనకచెర్ల ప్రాజెక్టు పనులు ముంగటేసుకొని పనులను పరుగులు పెట్టియాలని పర్మిషన్ల కోసం మొన్ననే ఢిల్లీ పోయిండు కదా. అయితే శానా దినాల సందే తెలంగాణ కారు పార్టీ లీడర్లు బనకచెర్ల ప్రాజెక్టు కడితే తెలంగాణకు నీళ్లతోని పెద్ద మోసమే జరుగుతుంది, చంద్రాల సార్ చేస్తామన్న ప్రాజెక్టును ఆపేయాలి, షై సర్కార్ కావాలనే సపోర్ట్ చేస్తలేదు, చంద్రాల సార్ను సపోర్ట్ చేస్తున్నదని మొన్నటిదాకా మైక్ దొరికినప్పుడల్లా మొత్తుకున్నారు. సీఎం రేవంత్ సార్ కూడా మంత్రులందరిని వేసుకొని కేంద్ర జలశక్తి మంత్రి సార్ను కలిసి మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మీరు చంద్రాల సారు బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దని చెప్పి చేతుల కాగితం కూడా పెట్టొచ్చిండు కదా. అయితే సీఎం రేవంత్ సార్ అన్నట్టే బనకచెర్ల ప్రాజెక్టు చక్కదనంగా లేదు, దానితోని గాలి నీళ్లు వాతావరణం కూడా పెద్ద ముప్పే ఉన్నదని చెప్పి ఇప్పుడు సెంటర్ సర్కార్ ఏపీ సర్కార్కు ఉత్తరం పంపిందట. అయ్యా చంద్రాల సారు, మరి మీరు కూడా మొదలు మీకు శాతనైతే మీ కలల ప్రాజెక్టు పోలవరం పూర్తి చేసి పబ్లిక్కు అంకితం చేయండి. ఎన్నికల ముందట ఇచ్చిన సూపర్ 6 పథకాలను కోలాయించి పబ్లిక్ బాధలను పట్టించుకోండి. ఏలువడికచ్చి ఏడాది అయిపోతున్నా ఎనుగుల షిప్ప ఎనుగులనే ఉన్నదని తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పనైందని ఓ దిక్కు పబ్లిక్ మొత్తుకుంటుండ్రు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.